కృతజ్ఞత లేకుండా ప్రవర్తించేవారు మనకు తెలుసు, మన నాశనాన్ని శాసించేవారు మనకు తెలుసు. అయినా మన భవిష్యత్తు, మన ఉనికి, మన జీవితం ఆయన చేతిలో ఉంది కదా. సుభిక్షమైన కాపుదల కలిగిన దేవుని చేతిలో ఉంది కదా. ఎవరు నిందిస్తే, ఎవరు దూషిస్తే, ఎవరు ద్వేషిస్తే, ఎవరు మనకు కీడు తలపెడితే మనకేమవుతుంది? భయపడవద్దు. మీలో ఎవరిని తల నుంచి ఒక వెంట్రుకైనా నశించదు అని 276 మంది ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు స్పష్టంగా పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించినటువంటి విషయం అది. భయపడవద్దు, మీలో ఎవరిని తల నుంచి అయినా ఒక వెంట్రుక నశించదని. మనుషులు ఎవరు ఏ కీడు తలపెడితే మనకేమవుతుంది? శత్రువును సహా మిత్రువుగా మార్చగలిగిన దేవుడు కదా ఆయన. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైతే శత్రువు కూడా మిత్రునిగా మారతాడు అని